ఏం పేపర్ జోరుగా చదువుతున్నావు ఏమొచ్చినాయి వార్తలు వార్తలు ఏమొచ్చినాయి కానీ నువ్వు అయినప్పుడు కానప్పుడు నువ్వు అల్లుని పట్టుకొని ఆడుతూ అనకేసి ఆరంటే ఏమవుతారా మేనమా ఉండాలి అయ్యో చచ్చినా ఏం లేదు వచ్చినా మేనమా ఉండాలి అంతే మేనమావ మేనమామే అబ్బా బలా ఏమైనా పిల్లగాని వేసి అంటే మయ పోవాలి నువ్వు బతకాలి అంతే మేనమావది ఉంటది అట్లా ఇక నీ ముచ్చట బాగానే ఉంటుంది ఏమో నాకు చదువు రాదని జర చదువు రా అంటే ఒకటే పేపర్ ముందర వేసుకొని కూర్చున్నావు ఏకి వార్త వచ్చింది చూస్తున్నా ఏం చెప్పది ఏందో ఇవాళ వార్త ఏమన్నా వార్త వచ్చింది మా అసెంబ్లీకి వస్తా ఓలాయన తెలియదు అయ్యగా నాకు తెలియదు ఇంట్లో పోయినట్టు చూసినావు ఆయన ఫామ్ హౌస్ లో పని ఆయన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఓ ప్రజలారా కాంగ్రెస్ అంటే ఎండగడతారంట ఈ ఎండాకాలం అబ్బా మంచిగా దొరికింది ఎండాకాలంలో ఎండగడతారు అంటే చిన్న సన్న పోకూడదు ఆనకాలం పోయింది చలికాలం పోయింది ఎండాకాలం ఎండగడతాడు రావాల్సిందే కాంగ్రెస్ వాళ్ళకు చాలా సమయం ఇచ్చినట్టనే ఇచ్చింది చిన్న సన్న సమయమా చాలా సమయం ఇచ్చినా హామీలు నెరవేరుస్తారంటే అని చూసినట్ట బాగా హామీలు నెరవేర్చకపోగా మంది ఎట్లా మన అసత్య ప్రచారాలు చేస్తున్నట్ట మొత్తం చేసినట్టు ప్రచారం చేస్తున్నట్ట అవి పట్టుకుంటందుకు వస్తుండా అవన్నీ పట్టుకుంటందుకు వస్తుండు రాష్ట్ర ప్రజలు మొత్తం ఇసుకుపోయినట్ట కానీ ఇసుకిరు ఇప్పుడు ఊర్లల్లా జనాలు మొత్తం ఇసుకుపోయిరట కాంగ్రెస్ తోటి ఇక ఏమంటాడు ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలు మొత్తం బ్రహ్మరథం పడతారంట బీఆర్ఎస్ పార్టీ అదే ఎల్లకెళ్ళక బయటకు వెళ్తుండగా 14 ఏళ్ళ సంది అట్లా వన్నాడుగా ఏప్రిల్ 27 తారీఖున వరంగల్ లో పెద్ద సభ పెడుతున్నట పెద్ద తెలంగాణ మొత్తం జోరు ఎండాకాలంలో పెడుతుండు ఎంత పుణ్యాత్కుడు అంటావు పుణ్యాత్కుడు పట్టపాటిలు పెడతాడు మరి మిట్ట మధ్యాహ్నం పెడతాడు అర్ధరాత్రి పెడతాడు ఇక మిట్ట మధ్యాహ్నం పెడతాడు మిట్ట మధ్యాహ్నం పెడితేనే జనాలు అంతా తూ అన్నోళ్ళు కానీ సై అన్నోళ్ళు 10 లక్షల మంది పెడతారంట మీటింగ్ 10 లక్షలు వస్తారు 10 లక్షలు అవును జర చల్లగా ఉంటుందిగా 10 లక్షలు అంటే దాదాపు పెద్ద పెద్ద సభలు పెడితే 50,000 మంది వస్తే 5 లక్షల మంది వచ్చారని రాస్తారు పేపర్లో అంతే ఇక 10 లక్షలు అంటే ఇక 20 లక్షలు రాస్తారు 20 లక్షలు 10 పెట్టాం కానీ మా ప్రేమ చూసి 20 ఇచ్చిర్రు అంతే ఎక్కువ వస్తే ఇక మాకు ఎండకు వచ్చిర్రు ఇంత జోరు ఎండలో కూడా మా అయ్యని చూడాలని వచ్చిరని కొడుకు అంటాడు బిడ్డ అంటది ఎల్లకెళ్ళక నేను వెళ్ళినా అని ఆయన అట్లా పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పైన ఆలోచన ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలు ఈ మొన్న ఇంత పొంకనాలు కొడుతుంది కానీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయిగమ్మా అవును అలా ఏమన్నా పోటీ చేసిరా గెలిచిరా గది చూసుకోవాలి ఫస్ట్ ఈ వరంగల్ మీటింగ్ ఎందుకు అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అవును 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన పార్టీ అవును ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ముందుకు రాలేదు ఈ మోతవారి ముచ్చట చెప్తాడు ఇక ముచ్చటైనా 14 నెలలు టైం తీసుకొని ఇప్పుడు బయటకు వెళ్తుండు చాలా సమయం ఇచ్చినట్టనే చాలా సమయం ఇచ్చి హామీలు నెరవేరుస్తారని ఇక చూసి అలసిపోయినట ఇసుకిపోయి ఇప్పుడు బయటకు వెళ్తుండే ఇప్పుడు బయటకు వెళ్తున్నా ఇక నేను బయటకి వెళ్తున్నా అంటే ఆయన మొన్న అదేది యాదలో మేనమామ లేడు ఆ ముసలి అంటుండు మన నాతోటి ఏమంటున్నావు పండ్లు కట్టుకుంటానా తుంకలు అంటుండు అంతే పండ్లు ఉంటే వాళ్ళ పసలేను అంటే అరల మంచం ఏమంటే ఆయనకు నిజంగా పస ఉంటే ఏడైతే ఉంది ఆయన ఇగో వీళ్ళ ముచ్చట ఎట్టుంటది అంటే ఇప్పుడు ఊర్లో అంటారు కానీ మంత్రాల బలం లేకుండా తుప్పిల బలం ఉండాలన్నట్టు ఇదంతా ఆయమన మునగారు గట్టి మంత్రం పని చేస్తారా అన్నట్టు పండి పక్కలాంటి వస్తున్నట్టు నేను పాడై ఫామ్ హౌస్ వసనగాలికి వెళ్తాడు ఎండాకాలం వసనగాలికి ఆయన అక్కడి కోసం వెళ్తుండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా ప్రజలారా సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఎట్నైనా బయటపడాలి బయటకు వచ్చినాక ఇక ఈ బుత్తకి వెళ్తే ఎట్లా పాడైతుంది అవతల మీద 4 గుండాలు వేసుకుని వెళ్తే నిన్న మన దాకా వండుకొని ఇప్పుడే రావాలని అంటారు జనాలు నువ్వు ఇంట్లో పండమని చెప్తలేదు అంతే కేసీఆర్ రావాలి అసెంబ్లీకి వచ్చి ఆయన సీట్లు ఆయన కూర్చొని రేవంత్ రెడ్డి ఏమైనా తప్పు చేసినా రేవంత్ రెడ్డిలో ఆయన పాలకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఏమైనా తప్పు చేస్తే గట్ట కాదురా పిల్ల గిట్ట చేయాలని చెప్పాలి 10 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి చెప్పాలి వచ్చి ఇప్పుడు ఈయన ఏమంటాడు అంటే నన్ను ఓడగొట్టిరు నీ ఇంట్లో అంతా రావా ఇక రాడు ఇప్పుడు బయటకు వెళ్తావా ఇప్పుడు బయటకు వెళ్తా అది ఇప్పుడు ఒకవేళ రాబుద్ది లేదనుకో మామ ఇలా రాబుద్ది లేదనుకో రాబుద్ది లేకుంటే ఏం చేయాలి రాజీనామా చేయాలి ఇప్పుడు నువ్వు బర్ల కడితే ఉన్నవే నీకు శతకానప్పుడు ఏం చేయాలి పోయే పడేలా నేను రానంటే అయిపోతుంది అంతే నువ్వు వస్తాయని అంటే ఆయనకు ఆశ నీకు శతకానప్పుడు నువ్వు రాజీనామా చేస్తే ఇంకో జీతగాడు వస్తాడుగా ఈయన కూడా జీతగాడనంటే ప్రజలకు 5 ఏళ్ళు జీతగాడే 5 ఏళ్ళ జీతగాడేనా ఒకవేళ రాబుద్ది లేకుంటే
రాజీనామా చేసి ఇంట్లో అంతే ఇక పాతపోతే ఎత్తిపోతల పథకం పెట్టావు ఇంటేగా ఎత్తిపోతల పథకం ఉంటే ఈయనకు ఆయన పని 80,000 పుస్తకాలు ఉంటే అవి చూసుకుంటుంటే రామకృష్ణ అనుకుంటా భగవద్గీత నోళ్ళు కూర ఇంకా నచ్చిన దేవుని ముక్తులు అయిపోయాయి అంతే వస్తా అంటాడు బయటికి వెళ్ళాడు వస్తా అంటాడు బయటికి వెళ్ళాడు మరి ఎవడు ఆపుతుండ్రు నిన్ను ఎవరు ఎక్కడి కోసం వస్తున్నావు మేము ఎక్కడి కోసం వస్తున్నావు చెప్పాలి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని వస్తున్నావు ఒకవేళ ఈ ఎలక్షన్లు అయిపోయినా మళ్ళీ ఇంట్లో పంతావా అంతే ఈ అయిపోయినాక మళ్ళీ ఇంట్లో పంతాడు ఇంట్లో పంతోడు ప్రజాప్రతినిధి ఎట్ట అవుతాడే ఇక అంతే ఇక నాకు దోసినప్పుడే నేను ఇంకా దూరపోగడ మాత్రం పోతలేదు పోలేదు చూడు అదేదో కాల్సినా కానీ గుణం మారట ఇది అదే అయితే అంతే నువ్వు ఎంతసేపటికి తెలంగాణలో నేను ఇది చేసినా అది చేసినా బోధినరాలలో కూడా బోధన నేర్పినా నదులకే నడక నేర్పి అప్పట్లో అవును నేర్పలే నేర్పే ఓ దుంకుతున్నాయి నేనేమంటున్నా నదులకు నడక నేర్పినవి రేవంత్ రెడ్డికి పరిపాలన నేర్పలేవా ఎందుకు నేర్పలేడు రేవంత్ రెడ్డిలో ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు ఏమన్నా పాలన సరిగా ఏమన్నా నేర్పలేవా మరి నేర్పాలి కదా ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ముఖం లేదు నీకు ఇవాళ వచ్చి నేను 14 నెలలు సమయం ఈయన ఏంది లొటపీస్ ఇచ్చింది సమయం ఇచ్చిండట అబ్బా కాగితం మీద రాసి ఇచ్చినట్టు ఈయన అప్పు గిట్టి ఇచ్చినట్టు పలానా తారీఖు వాళ్ళ నాకు మొత్తం క్లియర్ చేయాలన్నట్టు ఎండాకాలం బయటకు వెళ్తా 2025లో రేపు 27 తారీఖు మీటింగ్ ఉందట జోరు ఎండాకాలం ఏప్రిల్ 27 తారీఖు మీటింగ్ పెడితే 10 లక్షల మంది అయితే వామ్మ పిట్టాల సపడే కావచ్చు అడిగి వస్తారు ఎందుకంటే జర సలపూట వెళ్తారు మంచి సలపూట మంచి మర్యాద మనిషి అవును మనం కూడా ఎట్లా సెలవు పెట్టుకుందాం పెట్టుకోవాలి పోదాం ఓ రోజు ముందే పోదాం ఓ రోజు ముందుగా పోయా సాపాలు గంపలు తీసుకొని ముందుగా పోదాం మన జాగ దొరకదు ఏది మన ఇదివరకు భాగవతలు ఆడపోతే ముందర సాపేసుకొని కూర్చున్నాడు అంతే మన జాగ జర దగ్గరకాయ కూర్చున్నాం ఎందుకంటే సార్ కూడా పాడై జర చూడక పానం పట్టిండు జర ఎర్రగా అయిండు నీడపట్టు నుండి ముక్కు కూడా తోటి అయింది చూసినావు అయిందా మరి ఇక రేపు 27 నాడు చూస్తా 27 నాడు ప్రజలారా మీరు ఒకటి మాత్రం గమనించాలి కేసీఆర్ అనే వ్యక్తి బయటికి రావాలని దాదాపుగా తెలంగాణ కాదు పక్కనున్న 10 రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి నిజంగానే ఓ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి వెళ్ళినోడు ఎప్పుడు బయటికి వెళ్తారా అని జనాలే చూస్తున్నారు నువ్వు వెళ్ళవు సావు వెళ్తా అంటావు వెళ్ళవు ఎందుకు వెళ్ళవు నెలకు 4-5 లక్షల జీతం వీళ్ళకు మన లెక్క జీతగాలేనా పైసలు వీళ్ళకు భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉన్నంత జీతము భారతదేశం మొత్తంలో ఏడలేదు గిట్ట జీతం ఇప్పుడు రాన్నాడు కట్ చేస్తారా ఏమన్నా మొత్తం సార్కా 31 రోజు 30 రోజు వీళ్ళకు అలా ఏది మన ఎస్ఎల్ ఈఎల్ బిఎల్ ఉంటాయి కానీ డిఎల్ బిఎల్ అన్ని ఈయన ఇంట్లో ఉండి గట్టి తగ్గినా కానీ రోగం వచ్చిందంటే మెడికల్ బిల్ రావాల్సిందే అంతే ఇల్లు ఇంటికి కరెంట్ బిల్ ప్రతిదీ ఫ్రీ పెన్షన్ వీళ్ళు రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళుగా వీళ్ళంతా 5 ఏళ్ళు సేవ చేస్తారు 5 ఏళ్ళు సేవ చేసి కష్టం చేసి 5 ఏళ్ళలో సంపాదించుకోరు కానీ సంపాదించుకుంటారు ప్రజలారా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏం సంపాదిస్తారు పాపం ఖర్చు పెట్టేటోళ్ళ అందుకోసమని వాళ్ళకు నెలకు 4-5 లక్షల రూపాయల జీతం ఇస్తుంది మళ్ళీ దిగిపోగా పింఛను అదే ఇన్ని రోజు సేవ చేసి ఇక సచ్చిందాకా ఒక్కసారి ఎమ్మెల్యే చేసి ఎవరైనా కానీ ఒక్కసారి ఎమ్మెల్యే చేసి ఇంట్లో కూర్చున్నా గానీ చక్కదానంగా ఆయన కారు డీజిల్ మనదే పెట్రోల్ అయితే పెట్రోల్ మనదే ఆయన దవాఖాన పోయినా మనయే ఆయన ఇంటి రెంట్ మనదే ఇంకా ఆయన ఏమైనా గట్టిన నలుచుకోవడానికి పోయినా మనయే చెప్తాడు ఇంకోటి చెప్తాడు అదేం చెప్తాడు అట్ట మళ్ళీ ఒకసారి జ్వరం వచ్చి పైన అని చెప్తా అట్ట అయితే గిన్ని రకాలుగా మీకు సౌకర్యాలు కల్పించి ప్రజలకు సేవ చేయమంటే ఫామ్ హౌస్ లో వండుకొని ఇక నేను బయటికి వెళ్తా వస్తున్నా పోతున్నా ఓ రామశిల్క రా పో కదేందే గట్ల ఈ కథలు వద్దు ఓ కేసీఆర్ గారు రారి బరాబరుగా బయటికి రావాలి అదని తప్పు చేస్తే అడగాలి అండ్ల పడుకొని నీ అక్కడికి బయటికి వెళ్ళి ఇప్పుడు ఒకటి సాధన చెప్పనా ప్రజలారా ఎన్నూరే 10 లక్షలు పెట్టి ఒక ఆయన బర్రె తెచ్చిన ఒక సపోజ్ అంటే ఈ మధ్యలో బర్రె కూడా రేటు బాగా పెరిగింది అందులో 10 లక్షలు సరే ఒక 5 లక్షలు పెట్టి బర్రె తెచ్చిన అనుకో 5 లక్షలు పెట్టి బర్రె తెస్తే మా కాదమా బర్రె తెస్తే కాదమా కోసం పాలిస్తుందా బర్రె అది దానికి ఒక కోరిక పుట్టాలి అంతే కోరిక పుట్టితే అది ఒక పిల్లని కంతది పిల్ల కోసం పాలిస్తుంది తన స్వార్థం కోసమే ఇస్తుంది దాన్ని మనం పెట్టుకుంటా కానీ ఈ కేసీఆర్ కూడా అంతే జనాల కోసం ఏం వస్తలేడు ఇప్పుడు కొడుకులు రాజకీయ భవిష్యత్తు మొత్తం అటు కాకుండా అయిపోయింది పీటే సార పంచాయతీ అటునే ఉంది ఇంకా తెగిందా కేజ్రీవాల్ ఏం చేసిరు జైలు వేసిరు ఇప్పుడు వస్తారకాల మొత్తం ఏమీ లేదు సున్నా అట్లగిట్ల అవుతుంది అని భయం అట్టగిట్ట అవుతుంది అనుకోని గరికోసారి తెలంగాణ వాదం ముందరేస్తాడు తెలంగాణ అంటే
ఇప్పుడు ఈ గులాబీ జెండా పట్టిన వాళ్ళు మొత్తం తెలంగాణలో కాకుండా వచ్చినా ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనా ఈ జెండా పడితేనే తెలంగాణ వాళ్ళ ముచ్చట గట్టినే ఉంది వాళ్ళ ముచ్చట గట్టినే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ గులాబీ జెండా పట్టిన వాళ్ళే తెలంగాణలో కాడికి వచ్చింది ముచ్చట ఇక రాను రాను మనం వేరే రాష్ట్రం కూడా అంటారా పొంగే పాలు పొయ్యి పాలు అంటారు మా అవును గతంలో ఎంత పొంగులు పొంగిరో ఎన్ని ఎచ్చలకు పోయిరో ఇవాళ గా పరిస్థితి అయింది అంతే ఓసారి ఒక విలేకరి సార్ కేసీఆర్ గారు ఒక ముచ్చట చెప్ప ఏంది రేవంత్ రెడ్డి ముచ్చట అక్కరాని ముచ్చట నేను చెప్తానే అన్నడా లేదా అన్నాడు ఇప్పుడు గదేది అయింది ముఖం చూస్తేందుకు రేవంత్ రెడ్డి ముఖం చూస్తేందుకు ఇక్కడ ముఖం లేదు నాకు ఆడికి పోతే చదిపోద్దాం అనుకోని అన్నాడుగా అది ఇప్పుడు అందరికి గుర్తే ఉంటది నువ్వు భూమి పెట్టినా గుర్తే ఉంటది తిట్టినా గుర్తుంటది కొట్టినా గుర్తే ఉంటది అంత ఎడ్డోళ్ళు ఎవరు లేరు విన్నావా ప్రజలారా ఎవరైనా కానీ అధికారం ఉందని ఈతలో పడితే ఎవరికైనా కానీ ఇప్పుడు కేసీఆర్ గెట్ అయిందో గట్టినే అవుతుంది రా బరాబర్గా కేసీఆర్ నేతగా వస్తున్నారు అరే పక్క రాష్ట్రంలో 11 గెలిచిలేక ఆయన వచ్చి కూర్చుంటాడు కూర్చుంటుంటే అడుగుతూనే ఉండే ఇంత సిగ్గు తప్పిన మనిషి ఎక్కువసేపు చెప్పలేము ప్రజలారా నిజంగా కూడా కేసీఆర్ రావాలని అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి తోటి బరాబర్గా ఫైటింగ్ చేయాలి ఆయన పరిపాలన తప్పుంటే తప్పు ఒప్పుంటే ఒప్పు అని బరాబర్గా చెప్పాలని మా తొలి వెలుగు ఛానల్ తరఫున మన తొలి వెలుగు ఛానల్ తరఫున మనసారా కోరుకుంటున్నాం కేసీఆర్ సార్ తప్పకుండా రావాలి మీరు అసెంబ్లీకి రావాలి రేపు జరిగేది 27 తారీఖు నాడు మీటింగ్ పెడతాను కదా 10 లక్షలు కాదు 20 లక్షలు పెట్టు 20 లక్షల మందితో పెట్టు మీటింగ్ పెట్టు ఏం చేసినావో చెప్పు ఏం చేస్తావో చెప్పు గట్టం ఉంటుంది అంతేగాని ఇంట్లో పడుకొని కథలు పడితే మాత్రం జనాలు మాత్రం ఊకోరు ఇక వస్తలేవని కూడా చెప్పాలి అంతే మరి అంతే ఎందుకు వస్తలేవని కూడా చెప్పాలి ఎందుకు వస్తలేవని కూడా చెప్పాలి ఒకవేళ రాబుద్ది కాకుంటే అంతే రాజీనామా చేసి ఇంట్లో పండుకో ఇక రైట్ మరి